వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తే చాట్ బాక్స్ లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. సెషన్ స్టార్ట్ చేద్దాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నాయి. సో ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది 25,303, 344 పైన ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో నథింగ్ టు డూ విత్ సిపిఆర్ టుడే. సో సిపిఆర్ అనేది నేరో ఉంది. జస్ట్ సిపిఆర్ ఇచ్చి క్లూ ఏంటంటే నోట్ చేసుకుందాం. సిపిఆర్ ఇస్ నేరో. సో నార్మల్ గా సిపిఆర్ నేరో అంటే ఏంటి? స్లైడ్ గా మనకి ట్రెండ్ అనేది ట్రెండింగ్ డే ఉండొచ్చు అని చెప్పి హింట్ ఇస్తుంది. ట్రెండింగ్ డే. నెక్స్ట్ సిపిఆర్ డిసెండింగ్ సిపిఆర్. సో డిసెండింగ్ సిపిఆర్ మోస్ట్లీ ట్రెండ్ అనేది ఎలా ఉంటుంది? బేరిష్ ట్రెండ్. బేరిష్ ట్రెండ్ కరెక్టే, కానీ మార్కెట్ ఓపెనింగ్ ఎక్కడ జరుగుతుంది? మార్కెట్ ఓపెనింగ్ అబౌవ్ ద సిపిఆర్. సో ఇట్ క్యాన్ బి బుల్లిష్ ఆల్సో. సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిసెండింగ్ సిపిఆర్ లో మార్కెట్ సిపిఆర్ కింద ఓపెన్ అయింది. సో కింద ఓపెన్ అయితే అప్పుడు ట్రెండ్ కంటిన్యూషన్ అనేది జరగవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా డిసెండింగ్ సిపిఆర్, కానీ మార్కెట్ సిపిఆర్ పైన ఓపెన్ అవుతుంది. సో అలాంటి కేసెస్లో మనకి ట్రెండ్ అనేది బుల్లిష్ గా కూడా ఉండొచ్చు. నాట్ ఓన్లీ బేరిష్, బుల్లిష్ బయాస్ కూడా ఉండొచ్చు. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఈరోజు వాల్యూ ఏరియా హై అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ ఉంది కదా. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. $25,250 దగ్గర ఉంది. సో నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం ఒకసారి. నిఫ్టీ 25,250 ఏంటది? సపోర్ట్. నెక్స్ట్ సపోర్ట్ ఏంటి? నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ 25,148. క్లోజ్ టు 25,153. సో రౌండ్ ఫిగర్ రాస్తున్నాను. 25,150. 25,150 కూడా సపోర్టే. సో రెండు కూడా నిఫ్టీలో ట్రెండ్ అనేది బుల్లిష్ గా చూపిస్తుంది. వాల్యూమ్ ప్రొఫైల్ ఈవెందో సిపిఆర్ అనేది డిసెండింగ్ గా ఉన్నా సరే వాల్యూమ్ ప్రొఫైల్ అనేది ఇది ఈ లెవెల్ కూడా వాల్యూ ఏరియా హైనే. సో ఈ లెవెల్ ఏమైనా సపోర్ట్ గా ఉంటే ఈ లెవెల్ కూడా అది కూడా ఇంపార్టెంటే. ఓకే, వాల్యూ ఏరియా హై ఇక్కడ ఉంది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. 25,300 లెవెల్ కూడా ఇంపార్టెంటే. వాల్యూ ఏరియా హై ఉంది కాబట్టి అది కూడా నోట్ చేసుకుందాం నిఫ్టీలో. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ నిఫ్టీ. $25,305 లెవెల్ 304 ఉంది. సో 25,300 రాసుకుంటున్నాను. 25,304 అండ్ సో నెక్స్ట్ సపోర్ట్ ఏంటి? కింద పాయింట్ ఆఫ్ కంట్రోల్ 25,207 దగ్గర ఉంది. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియాస్. ఓకే, సపోర్ట్ ఇది. ఓకే, ఎందుకు సపోర్ట్ అంటున్నానంటే మార్కెట్ మనకి ఇది. సో ఈ రెండు లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇక్కడ బుల్లిష్ క్యాన్ అయినా ఫామ్ అయినా ఆర్ ఎల్స్ వాల్యూ ఏరియా హై ఈ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత బుల్లిష్ క్యాన్ ఫామ్ అయినా లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ నిఫ్టీ వాల్యూ ఏరియా హై దగ్గరే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 59,200 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సో ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ అయింది కదా. సో ఈ లెవెల్ అనేది కొంచెం సప్లై జోన్ గా యాక్ట్ చేస్తుంది ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే. బట్ యాజ్ పర్ అవర్ సెటప్స్ ఇక్కడ నిఫ్టీ బుల్లిష్ టర్న్ వస్తుంది కాబట్టి నిఫ్టీలో తీసుకోవచ్చు ఆర్ఎల్స్ బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వాల్యూ ఏరియా హై బ్రేక్అవుట్ అయింది కాబట్టి ట్రెండ్ కంటిన్యూషన్ ఇక్కడ నుంచి వస్తే కూడా అప్ సైడ్ కూడా రావచ్చు. సో దాని ప్రకారం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. 59,200 495 దగ్గర రన్ అవుతుంది. వర్జన్ సిపిఆర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. వర్జన్ సిపిఆర్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్ నిన్న టచ్ చేయలేదు కాబట్టి జోన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, గుడ్ అబ్జర్వేషన్ అండి. వర్జన్ సిపిఆర్ కూడా ఉంది ఆ లెవెల్. మంత్లీ పీవోట్. ఓకే, మంత్లీ పీవోట్స్ అంతేమి పట్టించుకోవాల్సిన పని లేదు. లైక్ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ భయపడాలి. సో మన డే ట్రేడింగ్ కాబట్టి మంత్లీ పీవోట్స్ అంత అవసరం లేదు. వీక్లీ పీవోట్స్ కి అండ్ డైలీ పీవోట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తే సరిపోద్ది.
లాస్ట్ 1 మినిట్ ఇక్కడ వాల్యూ ఏరియా హై ఉంది కదా, సో హైని టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ బార్ అనేది గ్రీన్ బార్ ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటున్నాను, ఆర్ఎల్స్ నిఫ్టీ కూడా తీసుకోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ మోర్ దెన్ 50 పాయింట్స్ వస్తున్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఈ లెవెల్ వాల్యూ ఏరియా హై ఉంది కాబట్టి దీని కింద పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ బిలో ద ఎంట్రీ క్యాండిల్. 59,200 కాల్ ఆప్షన్ అనేది ప్లాన్ చేస్తాను. ఓకే, 500కి అయితే వచ్చింది, 503 దగ్గర క్లోజ్ అయింది. స్టాప్ లాస్ ఒక 450 పెట్టుకుంటున్నాం. ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేవి ప్లాన్ చేసుకున్నాను. ప్రెసెంట్ అది 300 అలా నెగిటివ్ రన్ అవుతుంది. సార్ మున్నా గారు పైన మనకి వర్జన్ సిపిఆర్ ఉంది కదా, అక్కడి నుంచి రిజెక్షన్ రాదా? వర్జన్ సిపిఆర్, బేస్డ్ ఆన్ వర్జన్ సిపిఆర్ కంటే నిఫ్టీ ఇక్కడ వాల్యూ ఏరియా హై ఇంపార్టెంట్, సో దాన్ని బట్టి తీసుకున్నాం. రిజెక్షన్ వస్తే వస్తే రావచ్చు. వర్జన్ సిపిఆర్ కంటే కూడా మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ బ్యాక్, ఇక్కడ సప్లై జోన్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఆ లెవెల్ గురించి చూడాలి. ఓకే, నిఫ్టీ కూడా జస్ట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ఇది కూడా అబ్జర్వ్ చేద్దాం. 25,200 కాల్ ఆప్షన్. ఓకే, సో ఇన్ కేస్ నిఫ్టీ ట్రేడ్ తీసుకునేలా ఉంటే 25,200 కాల్ ఆప్షన్. ఆల్మోస్ట్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ దగ్గర ఉంది కదా, 225 దగ్గర చూసుకోవచ్చు. 225 నుంచి స్టాప్ లాస్ 200 అనుకోవచ్చు. నిఫ్టీలో అబ్జర్వ్ చేస్తే జస్ట్ లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి. 225 నుంచి 225 మైనస్ 25 కదా, ఓ యా 200 ఇస్ ద స్టాప్ లాస్. నార్మల్ గా నిఫ్టీ ప్రకారం ఇక్కడ ఈ లెవెల్ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ బిలో 40 పాయింట్స్, 50 పాయింట్స్ పెట్టుకో, 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ ఒక 100 పాయింట్స్ అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. సో టార్గెట్ ఈ లెవెల్. ఓకే, 225 నుంచి ఈజీగా 245కి అయితే వచ్చింది. 20 పాయింట్స్ అయితే, 250కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ అయితే బిలో 50 పాయింట్స్ పెట్టినాం కాబట్టి 100 పాయింట్స్. సో 200 పాయింట్స్ అనేది ఈజీ టార్గెట్. కానీ స్టాప్ లాస్ హిట్ అయినా సరే కొంచెం అంతే ఫాస్ట్గా వస్తుంది. అంటే అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ హిట్ అవ్వకపోయినా స్టాప్ లాస్ అనేది కొంచెం ఫాస్ట్గా మూమెంటం వస్తుంది. సో నిఫ్టీ అయి ఉంటే పాటికి టార్గెట్ ఈజీగా అయిపోతుంది. 40 పాయింట్స్ అయిపోయింది. 225 నుంచి 35, 45, 55, 65. సో మోర్ దాన్ 40 పాయింట్స్ వచ్చింది. ఇంకా అలాంటి కేసులో మనం ఏం చేయలేం, బ్యాడ్ లక్ అని అనుకోవాలి. సో నిఫ్టీ ఇంత అగ్రెసివ్ క్యాండిల్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. 275 కూడా వచ్చింది, మోర్ దాన్ 50 పాయింట్స్ నిఫ్టీలో అయితే. కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే స్టిల్ ఇంకా 40 పాయింట్స్ వచ్చాయి. నిఫ్టీని చూసే తీసుకున్నాను నేను. బ్యాంక్ నిఫ్టీలో ఈవెన్ వర్జన్ సిపిఆర్స్, సప్లై జోన్స్ ఇవన్నీ ఉన్నా సరే నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ మూమెంట్ నిఫ్టీలో చూసి చేసుకున్నాం. నిఫ్టీ ఒకవేళ తీసుకుని ఉంటే పాటికి క్లోజ్ చేసేద్దాము, కానీ బ్యాడ్ లక్ అంతే. బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాం. యా 555, 3000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. $4,000 ప్రాఫిట్, 565 రన్ అవుతుంది. $570,
580కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ పైకి మూవ్ అవుతుంది అండ్ నిఫ్టీ అయితే 585 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, 5000 ఆల్మోస్ట్ 6000కి వచ్చింది కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, క్లోజ్ చేస్తాను. 585 దగ్గర అయింది. ఓకే, 5000 ప్రాఫిట్తో క్లోజ్ చేస్తాను. ట్రెండింగ్ డే అవ్వచ్చు అయితే, ఎందుకంటే నారో సిపిఆర్ కదా. ఆర్ఎల్స్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఏమో వర్జన్ సిపిఆర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా రివర్స్ అయితే రివర్స్ కూడా అవ్వచ్చు. ఎనీహౌ 5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 503 దగ్గర అయింది. 585. సో ఇంకా మనకి కొంచెం క్విక్ గా ప్రాఫిట్ వచ్చేలా ఉంటే నిఫ్టీ తీసుకుని ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వద్దును. సో మోర్ దాన్ 50 పాయింట్స్ అయింది. 2 లాట్స్ విత్ 50 పాయింట్స్ అంటే కొంచెం గుడ్ ప్రాఫిట్స్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, క్యాపిటల్ ప్రొటెక్షన్. సో ఎప్పుడు అదే చెప్తున్నాను. నెక్స్ట్ బ్యాచ్ కూడా నేను ఆల్రెడీ గ్రూప్ లో కూడా చెప్పాను, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలాగా మనం ప్లాన్ చేయాలనేది. సో అది కూడా చూద్దాం, ఎందుకంటే ఆప్షన్ బయింగ్ కదా. సో మార్కెట్ అగ్రెసివ్ గా ఇలాంటి వీక్ ఉన్నప్పుడు, సో ఈ రోజు నారో వీక్ కాబట్టి మనకి నిఫ్టీ కొంచెం టార్గెట్స్ అనేవి బాగున్నాయి అండ్ మొమెంటం కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఈవెన్ నిన్న కూడా స్ట్రాంగ్ డౌన్ మూమెంట్, మన కూడా డౌన్ మూమెంట్, ట్రైనింగ్ డేస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఆప్షన్స్ లో కొంచెం అలాంటి అడ్వాంటేజ్ అనేవి ఉంటుంది. అలాంటి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు ఏం చేయాలనేది సో మనం ఫస్ట్ నుంచి కూడా నెక్స్ట్ బ్యాచ్ లెర్నింగ్ నుంచి మనం చెప్పుకుందాం. ఓకే, నిఫ్టీ అయితే ఇందాక అంటే నిఫ్టీ మీకు ఎందుకు చూపించానంటే ఈ లెవెల్, సో అది కూడా మనకి నెక్స్ట్ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళొచ్చు. సో నిఫ్టీలో కూడా తీసుకునేలా ఉంటే అక్కడ తీసుకోవచ్చు అని చెప్పి నెక్స్ట్ టైం మీరు ఓన్ గా ట్రేడ్ చేసినప్పుడు ఆ నిఫ్టీ కూడా చూడండి. ఓకే, సో బేస్డ్ ఆన్ నిఫ్టీ తీసుకున్నాం ఈ రోజు. బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ అయితే ఏం లేదు, కానీ చిన్న హింట్ ఏమొచ్చిందంటే నాకు ఇక్కడ వాల్యూ ఏరియా హై క్రాస్ అయింది కదా. సో మనకి నారో సిపిఆర్ అప్పుడు వాల్యూ ఏరియా హై క్రాస్ అయితే కొంచెం ఇంపార్టెంట్. లైక్ ఓకే, సిపిఆర్ అనేది డిసెండింగ్ గా ఉంది, డౌన్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే ఇక్కడ నుంచి కానీ రివర్సల్ వస్తే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. బట్ దాంతోపాటు నిఫ్టీ ఇక్కడ వాల్యూ ఏరియా హై సపోర్ట్ ఉంది. సో రెండు కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ రెండు సేమ్ అయితే అలాంటప్పుడు ఎవరు ఆపలేరు. సో దాన్ని మోస్ట్లీ మన సైడ్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకు నాకు ఇక్కడ ఇదైతే క్లోజ్ అయింది ఫస్ట్ క్యాండిల్, బట్ ఇమీడియట్ గా తీసుకోలేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ట్రాప్ కూడా అవ్వచ్చు కదా. సో ఇక్కడ కూడా సప్లై జోన్ కూడా ఉంది. సో అందుకే ఈ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత, లైక్ ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయిన తర్వాత చిన్న కాన్ఫిడెన్స్ అనేది వచ్చి అప్పుడు నిఫ్టీలో అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో నిఫ్టీ కాదు బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేసుకున్నాం. దాంతోపాటు నిఫ్టీ స్ట్రాటజీ. సో నిఫ్టీ మనకి నోట్ చేసుకున్నాం కదా, సపోర్ట్ ఏంటి, వాల్యూ ఏరియా 25,304 207 సపోర్ట్ అని రాసుకున్నాం. 25,304 దగ్గర ఈ లెవెల్ ఆల్మోస్ట్ అంతే. సో ఈ లెవెల్ దగ్గర ఫస్ట్ క్యాన్ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచే బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. సో రీజన్ ఏంటి, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అంతే. సో మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి మనీ జోన్ లెవెల్స్ లో ఎక్కడ బయింగ్ జరుగుతుంది, ఫ్రెష్ బయింగ్ జరిగితే ఎక్కడ ఏ ప్లేస్ దగ్గర జరుగుతుంది అన్నది మనకి మనీ జోన్ లెవెల్స్ అనేవి హింట్ ఇస్తాయి. సో దాని ప్రకారం మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర ఫస్ట్ క్యాన్ ఆల్మోస్ట్ టచ్ అయింది. ఆ తర్వాత సెకండ్ క్యాన్ కొంచెం గ్రీన్ క్యాన్ చూసి లాస్ట్ 1 minute లో ఆర్డర్ తీసుకున్నాము. నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాం. ఓకే, నిఫ్టీ కూడా తీసుకోవచ్చు, కానీ నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాం. 600 కూడా ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది ఉంది కదా. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. 600 అయిపోయింది, 605 అనేది టచ్ అయింది. వర్జిన్ సిపిఆర్ అయితే ఉంది. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇందాక ఎవరు అడిగారు కదా, వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది కదా మనం తీసుకున్నాం అని చెప్పి. సో ఇక్కడ నారో సిపిఆర్ కదా. సో నారో సిపిఆర్ అప్పుడు నేను అంత ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వను వర్జిన్ సిపిఆర్ స్ట్రాటజీ అనేది వైట్ సిపిఆర్ అప్పుడు, యావరేజ్ సిపిఆర్ అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. బట్ స్టిల్ బేస్డ్ ఆన్ నిఫ్టీయే చూసుకున్నాను నేను. మళ్ళీ యావరేజ్ సిపిఆర్ నారో సిపిఆర్ అన్నది ఆ థాట్ అప్పుడు రాలేదు. బేస్డ్ ఆన్ నిఫ్టీ ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ఈ వాల్యూ ఏరియా హై దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటే ఫ్రెష్ బయింగ్ వస్తుందని చెప్పి ఎంట్రీ తీసుకున్నాం అంతే. సో 1 lakh క్యాపిటల్ తో మనం 5,000 తీసుకోవచ్చాము అంటే మనకి 5% రిటర్న్స్ వచ్చినాయని. సో ఈ 5% మళ్ళీ రిస్క్ కావాలనుకుంటే రేపు చేయొచ్చు, కానీ మీరు లూజింగ్ లో ఉన్నప్పుడు చేయొద్దు మళ్ళీ. సో లాస్ లో మీ 1 lakh కానీ క్యాపిటల్ తక్కువ ఉంది అనుకోండి, తగ్గింది క్యాపిటల్ అనుకోండి, అప్పుడు ఒక లాటే చేయండి. 2 lots చేస్తున్నాను కదా, 2 lots చేయాల్సిన పని ఏం లేదు. సో ఒక్కొక్క లాట్ తగ్గించుకోండి. ప్రాఫిట్ లో ఉన్నప్పుడు రిస్క్ చేయొచ్చు, అగ్రెసివ్ గా వెళ్ళిపోండి పర్వాలేదు. ఎందుకంటే మనకి ఎంత అగ్రెసివ్ గా వెళ్తే మార్కెట్ లో మనకి అంత ఫాస్ట్ గా ఎమోషన్స్ అనేవి ఓవర్కమ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా నేను 2 lots తీసుకున్నాను, ఒక 5 lots 10 lots తీసుకున్నాను అనుకోండి, అంటే అప్పటి వరకు 10 lots తీసుకోలేని
10 లాట్స్ తీసుకుంటే అప్పుడు భయం అనేది వేరేలా ఉంటుంది. అదే అగ్రెసివ్గా నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు అలవాటు అయి ఉంటుంది కాబట్టి అప్పుడు తక్కువ లాట్స్ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ భయం వేయదు. ఓకే, చెప్పిన పాయింట్ మీకు అర్థమైందా? ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అప్పుడు దాకా రిస్క్ 2000 చేస్తున్నాను నేను, ఆర్ఎల్స్ రిస్క్ 1000 చేస్తున్నాను. సో నేను ఒకే ట్రేడ్లో 3000 రిస్క్ 4000 రిస్క్ చేయడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే అప్పుడు దాకా నేను 1000 రిస్కే కదా చేస్తున్నాను. సో ఒకేసారి నాకు MTM 4000 చూడబోతే నా భయం వేసేసి మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ రివెంజ్ ట్రేడింగ్ చేసేసి నా ప్రాఫిట్ ఎలాగైనా కావాలి, నా లాస్ని కవర్ చేయాలని చెప్పి చేస్తాను, దానికి భయం వేస్తుంది. అదే మనం ఫస్ట్ ఒక 10,000 5,000 15,000 20,000 రిస్క్ పర్ ట్రేడ్ తీసుకొని రివార్డ్ కూడా అంతే సేమ్ విధంగా 1:1 1:2 అలా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు తక్కువ రిస్క్ చేసుకున్నవాడికి భయం వేయదు. ఎందుకు భయం ఏదంటే ఆల్రెడీ వీడు ఇంత ఎమోషన్ చూసాడు, అక్కడ 10,000 లాస్ వెళ్ళడం కూడా చూసాడు వీడు. సో అందుకు అక్కడ ఎక్కువ భయం అనేది, తక్కువ లాట్స్ చేసినప్పుడు భయం వేయదు. సో అందుకే ప్రాఫిట్లో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఒక 2 లాట్స్ 3 లాట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ సపోజ్ ఈ రోజు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి 5,000 ప్రాఫిట్ వచ్చింది కదా, రేపు హై ప్రాబిలిటీ సార్ ఏదో ఒకటి ఇంకో 5,000 రిస్క్ చేస్తారు, వచ్చిన ప్రాఫిట్ ని రిస్క్ చేస్తున్నాం మనం. ఓకే, 5,000 రిస్క్ చేశారు అనుకోండి, సేమ్ అదే విధంగా 1:2 వచ్చింది అనుకోండి, ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. సో విన్ అయితే ఇక్కడ మీకు 2 days లోనే 15,000 వచ్చేస్తుంది విత్ క్యాపిటల్ ఆఫ్ 1 lakh. సో 15% ROI అనేది గుడ్ థింగ్. ఫెయిల్ అయ్యారు అనుకోండి, జస్ట్ వచ్చిన ప్రాఫిట్ అయిపోతుంది. రేపు నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే 5,000 బదులు మళ్ళీ 3,000 రిస్క్ చేస్తారు, ఆర్ఎల్స్ 2,000 రిస్క్ చేస్తారు, 1 lot తోనే రిస్క్ చేస్తారు. ప్రాఫిట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ ని రిస్క్ చేయండి, లాస్ వచ్చినప్పుడు మాత్రం ఎంత వీలైతే అంత తగ్గించేయండి. ఓకే, అంతే. ట్రేడింగ్ యాజ్ ఏ బిజినెస్ అంతే. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏమీ ఆనందపడద్దు, లాస్ వచ్చినప్పుడు ఏమీ బాధపడద్దు. సో ఆల్వేస్ దేర్ విల్ బి టుమారో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా లాస్ వచ్చిన తర్వాత మీ ట్రేడ్ చేస్తున్నారంటే మీతో మీరే ఫైట్ చేసుకుంటున్నట్టు, మీ క్యాపిటల్తో మీరే ఫైట్ చేస్తున్నారు. సో క్యాపిటల్ అనేది ఎక్కువ లూజ్ అవ్వాలంటే మీరు లాస్ వచ్చిన రోజు ట్రేడ్ చేయాలంతే. సో లాస్ వచ్చిన రోజు మళ్ళీ లాస్ రికవర్ చేయడానికి ఎంత హై ప్రాబిలిటీ స్ట్రాటజీ అన్నా. సో అందుకే ఏంటంటే నేను మాక్సిమం 2 trades ఎందుకు అంటున్నానంటే, సో 2 trades అనేవి మీకు అలవాటు అయిపోవాలి. సో ఒక ట్రేడ్ ఫెయిల్ అయితే రెండో ట్రేడ్, సో రెండో ట్రేడ్ తర్వాత ఆపేశారు అనుకోండి, అదే సిస్టమేటిక్గా మీ లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీరు ఆగడానికి అండ్ మీకు అది హెల్ప్ అవ్వడానికి బాగుంటుంది అనమాట. సో అర్థం కాలేదులో ఉంది చెప్పిన పాయింట్. సో మళ్ళీ చెప్తాను చూడండి. మీరు ఈరోజు ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది, ఓకే, 2,000 2,500 లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ కూడా 2,000 2,500 లాస్ వచ్చింది. థర్డ్ ట్రేడ్ కూడా నీ స్ట్రాటజీలో ఉంది, సో అది ఈ రోజు నీకు ప్రాఫిట్ వచ్చింది. సో నిన్న సేమ్ సంథింగ్ ఏదో స్ట్రాటజీ తీసుకున్నావు, ఆ స్ట్రాటజీలో నీకు ఒక 6,000 7,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో డే ఎంతలో క్లోజ్ అవుతుంది? ఒక 2,000 1,000 ఆర్ఎల్స్ బ్రేక్ ఈవెన్ లో క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ నీ ఎమోషన్ ఏముండిపోద్ది అంటే, నీ మైండ్ అక్కడ డోపమైన్ రిలీజ్ అవుతుంది. నీకు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, సో నువ్వు థర్డ్ ట్రేడ్ తీసుకోవడం వల్ల ప్రాఫిట్ వచ్చింది, నేను హ్యాపీగా నేను బాగా తీసుకున్నాను నేను థర్డ్ ట్రేడ్ అని చెప్పి సాటిస్ఫై అవుతావు, కరెక్టే. ఇది ఏమవుతుంది అంటే అక్కడ డోపమైన్ రిలీజ్ అయింది కదా. సో రేపు ఏం చేస్తుంది, తర్వాత ట్రేడ్స్లో ఏం చేస్తుంది అంటే, నువ్వు ఓవర్ ట్రేడింగ్ చేయి, నిన్నట్లాగా రికవర్ అవుతుంది, లాస్ బదులు ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పి నీ మైండ్ మళ్ళీ సజెస్ట్ చేస్తుంది, నీ బ్రెయిన్ అనేది. సో చాలా ట్రిక్కీగా ప్లే చేస్తుంది అనమాట గేమ్. సో అక్కడ మీరు కంట్రోల్ అవ్వాలి. సో తర్వాత రోజు మీరు కంట్రోల్ అవ్వరు. ఒక 2 trades తర్వాత థర్డ్ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇక్కడైతే వర్కౌట్ అయింది, నెక్స్ట్ డే కూడా వర్కౌట్ అవుతుంది అని రూల్ ఏం లేదు కదా, ప్రతిదీ ప్రాబిలిటీ. థర్డ్ ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకోండి, అక్కడ ఒక 3,000 పోద్ది, 2,500 సంథింగ్ 7,500 చూసి మీ మైండ్ ఏమనిపిస్తుంది అంటే, రౌండ్ ఫిగర్ ఒక 10,000 పోగొట్టేద్దాం ఈ రోజు, ఏముంది ఇంకో ట్రేడ్ తీసుకుందాం అని చెప్పి ర్యాండమ్ గా మళ్ళీ ఇంకో ట్రేడ్ ఏదో తీసుకుంటారు, మళ్ళీ అది పోతుంది. సో టోటల్ అక్కడ 10,000 పోయింది కదా. ఈ 10,000 ని ఇంకా మీ మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. మీ 10,000 లాస్ అవుతున్నారంటే అది ఎమోషనల్లీ చాలా డిస్టర్బ్ అవుతారు. సో మీది ఏం చేస్తుంది అంటే, లేదు 10,000 ఒకేసారి రికవర్ చేసేద్దాం అని చెప్పి ఇంకా ఎక్కువ లాట్ సైజ్ అనేది పెంచుకుంటారు. సో 10,000 అయితే ఒకేసారి 10,000 వచ్చేస్తుంది, 10,000 రికవర్ అయిపోతుంది, లేదంటే 10,000 ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ రెండు ప్రాబ్లమ్సే, 10,000 వచ్చిన ప్రాబ్లమే, 10,000 పోయిన ప్రాబ్లమే. 10,000 వచ్చింది అనుకోండి, సో వచ్చిన 10,000 లాస్ అనేది కవర్ అయింది కదా అని చెప్పి మీరు మళ్ళీ హ్యాపీ ఫీల్ అవుతారు. ఆ ఎమోషన్ మళ్ళీ తర్వాత రోజు గుండిపోతుంది. ఆ రోజు వర్కౌట్ అయినా మీరు తర్వాత రోజు దొరికిపోతారు మార్కెట్లో. సో ఏంటంటే, నువ్వు ఓవర్ ట్రేడింగ్ చే 5 trades తీసుకో, 10,000 ప్రాఫిట్ వచ్చింది కదా, మొన్న 10,000 రిస్క్ చేసావు కదా, వచ్చింది కదా, ఈ రోజు కూడా రిస్క్ చేయమని చెప్పి బ్రెయిన్ చెప్తుంది. సో అప్పుడు మీరు 10,000 20,000 పోతుంది. సో విన్ అవుతున్నప్పుడు 2,000 3,000 ఎక్కడ, ఫెయిల్ అవుతున్నప్పుడు ఒకే రోజు 20,000 30,000 ఎక్కడ. సో ఇక్కడే మిస్టేక్ చేస్తారు చాలా మంది. సో బ్రెయిన్ మాట అస్సలు వినొద్దు, సారీ మీ మైండ్ మాట అస్సలు వినొద్దు. సో స్ట్రాటజీస్ ప్రకారం మీకు ఏమైనా స్ట్రాటజీస్ ఉంటే వెళ్ళండి, అండ్ మాక్సిమం రిస్క్ అనేది ఒక డేకి ఇంత అని చెప్పి పెట్టుకోండి. ఓకే, నేను మాక్సిమం రిస్క్ నేను 2 lots తో వెళ్తాను కాబట్టి మాక్సిమం పర్ డే రిస్క్ 6,000 లేదంటే 5,000 పెట్టుకుంటాను. వన్స్ అది హిట్ అయిపోయిన తర్వాత ఆపిస్తాను, ఎందుకంటే నాకు రేపు రికవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ నాకు 5,000 లాస్ వచ్చినా రేపు రికవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే నేను ఈ రోజు ఒక 30,000 లాస్ 20,000 లాస్ చేశాను అనుకోండి, ఏమనిపిస్తుంది, రేపు నేను మళ్ళీ సిస్టమ్ ముందు వెళ్ళినా సరే ఈ 20,000 నిన్న ఫెయిల్ అయింది కదా, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నాకు ప్రాఫిట్లోనే ఉండాలి అని చెప్పి ఫస్ట్ క్యాండిల్ చూస్తాం.
ఫస్ట్ క్యాండిల్ అది రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మళ్ళీ స్ట్రాటజీ ఉండదు, ఏముండదు. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ కదా, రెడ్ క్యాండిల్ చూసి ఇమీడియట్ గా మీరు షార్ట్ అంటే వెళ్ళిపోతారు. లేదు లేదు మార్కెట్ ఇక్కడ నుంచి నిన్న మొన్న పడింది కదా, ఈ రోజు కూడా రెడ్ క్యాండిల్ చూసి మార్కెట్ పడుతుంది అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ ఏమవుతుంది, అట్ లాస్ట్ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ లాస్ అనేది వచ్చేస్తుంది. సో ఆ 20,000 లాస్ కాస్త ఆ 20,000 లాస్ వల్ల మళ్ళీ ఇంకొక 20,000 లాస్ అనేది వస్తుంది. అలా క్యాపిటల్ అనేది ఎంటైర్గా వైప్ అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఒకే ఒక స్ట్రిక్ట్ పని ఏం చేయాలంటే, వన్స్ మాక్సిమం 2 ట్రేడ్స్ అయిపోయా ఆపేయండి, లాస్ వచ్చిందా ఆపేయండి, ప్రాఫిట్ వచ్చిందా ఆపేయండి. ఆల్వేస్ దేర్ ఇస్ ఏ టుమారో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అండ్ ట్రేడింగ్ అనేది అదొక ఏమంటారు దాన్ని, అలవాట్లో చేసుకోవద్దు. జస్ట్ అది ట్రేడింగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంతే. సో అయిపోయిన తర్వాత, ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా క్లోజ్ చేశాను. మన మాక్సిమం 10 లోపు 11 లోపు అయిపోతున్నాయి కదా. సో తర్వాత నుంచి మీకు గో ఆన్ విత్ యువర్ వర్క్స్. సో మీరు జాబ్కి వెళ్ళిపోతే జాబ్, లేదంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. మొత్తం 100% మీ ట్రేడింగ్ లో పెట్టాల్సిన పని లేదు. 100% ఎప్పుడు పెట్టాలంటే మీరు ట్రేడ్ తీసుకునే ముందు 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. ట్రేడ్ తీసుకున్న తర్వాత మీకు సంబంధం లేదు. సో ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అది మార్కెట్ ఇష్టము. ట్రేడ్ తీసుకునే ముందు మీరు కరెక్ట్ ట్రేడ్ తీసుకుంటున్నారా, కరెక్ట్ ట్రేడ్ తీసుకోవట్లేదా, అది ఒక్కటే ఆలోచించాలి. 100% ఎఫర్ట్స్ అనేవి అక్కడ పెట్టాలి. వన్స్ ట్రేడ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మీ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోండి. లేదంటే మీరు ఆగదు, నాకు తెలుసు. మళ్ళీ ఏమో మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది కదా అని చెప్పి అలా స్ట్రైక్ ప్రైస్ చూస్తుంటారు. సో కిందకు వచ్చినప్పుడు కొందామా అమ్ముదామా సంథింగ్ ఏదో ప్లాన్, అలా ర్యాండమ్ థాట్స్ అనేవి వచ్చేస్తుంటే మీ మైండ్ని ఫాలో అయిపోయి రాంగ్ గేమ్స్ అనేవి ఆడతారు. వచ్చిన ప్రాఫిట్ పోతుంది, ప్రాఫిట్లో ఉంటే లాస్ వస్తే ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది. ఓకే, సో ఆ విషయాలు అయితే కంట్రోల్ చేసుకోండి. అది ఏ మనిషికి ఆ మనిషి కంట్రోల్ చేసుకోలేరు. నేను ఎంత చెప్పినా సరే నేను చెప్పడం వరకే, ఆచరించడం అనేది మీ పనే కాబట్టి. సో మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అంత బాగుంటుంది. అండ్ కంట్రోల్లో ఉండాలంటే బాడీ మీద కంట్రోల్, మైండ్ మీద కంట్రోల్ ఉండాలంటే బాడీ మీద కంట్రోల్ అనేది మీరు తెచ్చుకోవాలి. సో అందుకే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేవి చేయమంటాం. సో మ్యాక్సిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మీ కాన్సన్ట్రేషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో అదైతే చూసుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాచ్ కూడా సేమ్ అంతే. సో 1 lakh క్యాపిటల్తోనే వెళ్దాము. ఈవెన్ అంటే మనం ఎక్కువ ఆల్రెడీ 5 lakhs క్యాపిటల్తో చేసాము, 10 lakhs క్యాపిటల్తో చేసాము. పెద్ద ప్లేయర్స్కి అలాగ ఆడాలో తెలిసింది కాబట్టి ప్రీవియస్ లైవ్ ట్రేడింగ్ బ్యాచెస్లో. సో ఈ ఫస్ట్ ఈ 2 బ్యాచెస్ లైక్ ఫిబ్రవరి బ్యాచ్ కూడా 1 lakh క్యాపిటల్తోనే వెళ్దాము. 1 lakh క్యాపిటల్తో ఎలా ప్రాఫిట్స్ అనేవి మనం తీసుకోవాలన్నది చూద్దాము. అండ్ నెక్స్ట్ బ్యాచ్ అనేది మనకి ఫిబ్రవరి 2nd నుంచి, లైక్ ఫిబ్రవరి 1st సండే అనుకుంటా కదా, ఫిబ్రవరి 2nd నుంచి ఫిబ్రవరి ఎండ్ వరకు ఉంటుంది.